లీడ్ టు డైరెక్షన్ కెరీర్ క్లారిటీ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ కొన్ని స్కూల్స్లలో అవకాశం ఉంటుంది, కొన్ని స్కూల్స్లలో అవకాశం ఉండడం లేదు, కెరీర్ కౌన్సిలర్ ఉండడం లేదు. పర్టికులర్గా టైర్ 2, టైర్ 3 సిటీస్లో అస్సలు అలాంటి అవకాశం లేదు. సో అందుకని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఈరోజు మన ఫస్ట్ స్పీకర్ కంపా నాగేశ్వరరావు గారు వచ్చి సో 2030లో ఇప్పుడంటే మీరు ఇక్కడ కొంతమంది 10th క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మీరు 2032లో సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలో Thank you, Ramesh. And hi. Very good. 2030లో మీదో డిగ్రీ అయిపోతుంది, 2035లో పెళ్ళి అవుతుంది, 2040లో పిల్లలు పుడతారు. బాగుందా? ఓకే, హ్యాపీగా వినండి. నేను మీతో కొద్దిసేపే మాట్లాడతాను. నేను చాలాసేపే వచ్చి మీకు. హౌ మెనీ ఆర్ 9th స్టాండర్డ్ ఇయర్? ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. 10th ఎగ్జామ్స్ అయిపోలే? వెరీ గుడ్. 11th? నాన్. 8th ఉన్నారు ఎవరైనా? 8th? గుడ్, ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్, రైట్. నేను ఒక 2-3 పాయింట్స్ చెప్తాను, నాతోని ఆన్సర్ ఇవ్వండి. ఆర్ యు రెడీ టు ఆన్సర్? ఎస్, నో ఆర్ ఎస్? ఎస్, యా. చదువుకున్నప్పుడు గుర్తుంటుందా, మర్చిపోతామా? చదువుకోగానే గుర్తుంటుందా, మర్చిపోతామా? కమ్ ఆన్, టెల్ మీ. ఎగ్జామ్లో ఎగ్జామ్ అయిపోయినాక బాగా చెప్పారు. చదువుకున్నప్పుడు గుర్తుంటుంది, ఎగ్జామ్లో గుర్తు రాదు. ఎగ్జామ్ అయిపోయినాక అవునా కాదా? Tell me, what could be the reason? What could be the reason? Reason ఏంటి? What could be the reason? Memory problem? Memory loss? మళ్ళీ మెమరీ ప్రాబ్లం అంటే మళ్ళీ గుర్తు రావద్దు కదా, మళ్ళీ ఎందుకు గుర్తు వస్తుంది? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడీయా? గట్టిగా రెడీయా? సో ఫస్ట్ సెషన్ నాకు ఎందుకు ఇచ్చిందంటే మీతో నవ్వుతూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దాని తర్వాత మన వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తారు మీకు. మీ మెమరీకి నేను టెస్ట్ పెడతాను ఇప్పుడు. ఆర్ యు ఆల్రెడీ? నాకు ఆన్సర్ చెప్పండి అన్న గట్టిగా. ఆర్ యు ఆల్రెడీ? రైట్. ఈ మెమరీ టెస్ట్ లో పాస్ అయితే 10th లో మీరు ఆల్ ఇండియా నంబర్ 1, 9th లో సూపర్. మీరు అనుకుంటే 2030లో సూపర్ గా మీరు ఎలా అంటే వరల్డ్ లో నంబర్ 1 అవుతారు. మీరు అడగాల క్వశ్చన్, అడగాల. ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు, ఒక సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఆ సినిమా పేరు మాత్రం నాకు గుర్తు రావట్లేదు, కానీ సినిమాలో ఆ హీరో గారు చేసిన డాన్స్ మాత్రం తెలుసు నాకు. ఆ డాన్స్ స్టెప్ నేను వేస్తాను, సినిమా పేరు చెప్పాలి మీరు. మీరు రెడీ అంటే చేస్తాను, స్టైల్ లేకుండా డాన్స్ చేయాలి. నేను ఇప్పుడు స్టెప్ వేస్తా, చాలా హార్డ్ స్టెప్, అది చాలా డిఫికల్ట్ స్టెప్. ఆ స్టెప్ వేయాలంటే 2-3 years ప్రాక్టీస్ చేయాలి. నేను నేర్చుకున్నాను. స్టెప్ వేయగానే చప్పట్లు కొట్టాలి, సినిమా పేరు చెప్పాలి. రెడీయా? నేను స్టెప్ వేయలేదురా బాబు, ఇప్పుడు చప్పట్లు కొట్టలేదు. అలా చెప్పారనుకో మీరు బాగా చదువుకున్నట్లు లెక్క, బాగా గుర్తున్నట్లు లెక్క. స్టెప్ వేస్తున్నా, చాలా కష్టమైన స్టెప్ ఇది, చాలా డిఫికల్ట్ స్టెప్ ఇది. part 1, part 2 వచ్చిన సినిమాలో చాలా చాలా కష్టమైన స్టెప్. ఎంత ఇంటెలిజెంట్ అదా మీరు! సగం స్టెప్ వేస్తేనే సినిమా పేరు చెప్పారంటే మీరు ఆర్డినరీ మెమరీ కాదు, సూపర్ మెమరీ. ఈ స్టెప్ గుర్తుంది కానీ మ్యాథ్స్ లో స్టెప్పులు గుర్తులేవా? చెప్పండి, సినిమా పేరు గుర్తొచ్చిందా, గుర్తురాలేదా? ఏం సినిమా పేరు? అది కొత్త సినిమా కాబట్టి చెప్పారు. ఇప్పుడు పాత సినిమా అడుగుతాను. ఇది చెప్పారు అనుకో, వరల్డ్ నంబర్ 1 మీరు. ఇండియా నంబర్ 1 కాదు, వరల్డ్ నంబర్ 1. షల్ ఐ ఆస్క్ యూ ఆర్ నాట్? నాకు ఇట్లా ఆన్సర్ కావాలి, పవర్ఫుల్ గా ఉండాలి. నేను స్టెప్ వేసి చూపిస్తాను, సినిమా పేరు చెప్పాలి. ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు నాన్న. అది కూడా part 1, part 2 వచ్చింది. దాంట్లో హీరో కంటే విలన్ పడుకుంటాడు. అది కాదు నా క్వశ్చన్. ఆన్సర్ కరెక్ట్ కావచ్చు, క్వశ్చన్ మాత్రం కరెక్ట్ వినండి. ఆ సినిమాలో ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది.
ఏం పేరు ఆ యాక్ట్రెస్ పేరు? ఆ ఆ సినిమాలో ఆమె పేరు ఏం పేరు? అది కూడా కాదు నా క్వశ్చన్. ఇలా డాన్స్ చేసినప్పుడు వెనక నుంచి ఏం కనిపిస్తాయి? అది కూడా నా క్వశ్చన్ కాదు. ఆ బటర్ఫ్లైస్ ఏ కలర్ ఉన్నాయి? ఏం మెమరీ రా నాన్న, సూపర్ మెమరీ. సినిమా పేరు గుర్తుంది, బటర్ఫ్లైస్ గుర్తుంది, బ్లూ కలర్ గుర్తుంది, కానీ కానీ చదువు మాత్రం గుర్తులేదు. వాట్ కుడ్ బి ది రీజన్? ఇప్పుడు చెప్పండి, మెమరీ ఉందా లేదా? వాళ్ళు ఎందుకు రావట్లేదు, గుర్తు రావట్లేదు? ఇష్టమైంది గుర్తుంటుంది, ఇష్టం లేని గుర్తులేదు. సార్ మీరు కొత్త సినిమాలు చెప్పారు సార్, మీకు ధైర్యం ఉంటే పాత సినిమా అడగండి. ఇప్పుడు నేను పాత సినిమా అడుగుతాను. ఇది చెప్పారనుకో వరల్డ్ నెంబర్ 1 కాదు, మీరే నెంబర్ 1 ఇంకా మొత్తం అన్నిట్లో. అడగాల? ఈ సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటుంది, ఆ సినిమాలో చున్ని జారిపోతుంది. మీరు మామూలు పిల్లలు కాదు నాన్న, మోస్ట్ ఇంటెలిజెంట్. ఆ చున్ని కలర్ అది ఎవరి మీద పడుతుంది? ఆయన ఏ బైక్ మీద వెళ్తుంటాడు? సరే, అబ్బాయికి తెలియదు ఎందుకంటే తెలిసిన కూడా కాబట్టి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవన్నీ గుర్తున్నప్పుడు చదువు ఎందుకు గుర్తుండదు? అంటే ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే చదువు కంటే వేరే అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ వేరే అట్రాక్షన్ తగ్గించుకుంటే చదువునే అట్రాక్షన్ అద్భుతంగా ఉంటుంది నాన్న. నేను చదువుకోవద్దంట్లేను, ఎంజాయ్ చేయొద్దంట్లేను, మొబైల్తో ఆడుకోవద్దంట్లేను, సినిమాలు చూడదంట్లేను, ఆటలు అన్నీ ఉండాలి. అన్నిటితో పాటు ఏముండాలి తెలుసా? చదువు ఉండాలి. నా లైఫ్ మార్చింది చదువు మాత్రమే. ఈ రోజున్న గొప్ప గొప్ప వాళ్ళ లైఫ్ మార్చింది చదువు మాత్రమే. ఆ చదువు గురించి ఏం చేయాలో నేను సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తాను. రెడీయా? గట్టిగా. నేను మన రీసెంట్లీ అమెరికా వెళ్ళాను. అది నా 8th టైం నేను అమెరికా వెళ్ళాను. మామూలుగా అమెరికా వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, కానీ లాస్ట్ టైం వెళ్ళింది మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ సీక్రెట్ కాబట్టి చెప్పదలుచుకోలేదు. నేను షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ సీక్రెట్ కదా, అది మీకు చెప్పొద్దు అనుకుంటున్నాను. చెప్పాలా వద్దా? గట్టిగా సౌండ్, గట్టిగా. నన్ను బతిలాడండి ప్లీజ్ సార్, అని బతిలాడండి గట్టిగా. ఓకే 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 రైట్. వాట్ హ్యాపెండ్ యు నో, ఐ వాజ్ ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. దాంట్లో కొత్త సిస్టమ్ వచ్చింది. అందరు తెలియని సిస్టమ్ ఏంటంటే అలా లాంగ్ క్యూ కొడతారు ఇమిగ్రేషన్కు. నేను చాలా టెక్నాలజికల్ అప్డేట్, FTTP అని ఉంటుంది. అంటే ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోయి నేను ఇమిగ్రేషన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను ఫాస్ట్గా. లోపలికి వెళ్ళిపోగానే ఐ హ్యావ్ గాట్ ఆల్మోస్ట్ 2.5 hours ఫ్రీ టైం. ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు చెప్పండి? చదువుకుంటారా? ఫ్రీ టైం దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? వాట్ దే డూ ఇన్ ఫ్రీ టైం? ఫోన్. వెరీ గుడ్. నేను కూడా ఫోన్ చూశాను. ఫోన్ చూస్తూ ఫేస్బుక్ వెళ్ళి చెక్ ఇన్ కొట్టాను. చెక్ ఇన్ తెలుసు కదా మీకు? మనం ఎక్కడ పోతున్నామో ఫ్లైట్ పిక్చర్ కనిపిస్తుంది. ఎస్ఆర్ నో? ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? గట్టిగా చేయలేబడ్డాను. ఎంతమంది తెలుసు? ఇంతమంది ఫేస్బుక్ అకౌంట్ ఉంది. రైట్, వెరీ గుడ్. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు అక్కడ కూర్చొని ఏం చేసిన, ఐఎమ్ గోయింగ్ టు సియాటల్ అని కొట్టాను. సియాటల్ అని పిక్చర్ వచ్చింది. ఒక 26 hours తర్వాత వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే అక్కడ నా బ్యాగ్ తీసుకొని ముందుకు వెళ్తున్నాను. వెళ్తుంటే అక్కడ లాస్ట్ ఒక అబ్బాయి నిలబడి ఇలా ఊపుతున్నాడు. అంటే ఎవరు గుర్తుపడతారు ఇక్కడ అనుకున్నాను. కొద్దిగా ముందుకు వెళ్ళిపోయాను. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ అన్నాడు. ఆ అంటున్నాడంటే ఎవరురా, మనోడే కావచ్చు. ఓ అన్నా. ఏ అన్నాడు. ఈ మనోడే. కాస్త ముందుకెళ్ళగానే ఒక 3 బెలూన్స్ పైకి లేపాడు. నానా 3 బెలూన్స్. ఆ బెలూన్ మీద ఏం నెంబర్ రాసింది తెలుసా? చెప్పండి. 7, 8, 9. కెన్ యూ రిపీట్ ది నెంబర్స్? ఇలా 3 బెలూన్స్ లేపాడు పైకి. అనుకున్నాను, ఎస్ ఈజ్ మై స్టూడెంట్ అనుకున్నాను. కొద్దిగా ముందుకు వెళ్ళగానే వచ్చి కౌగిలించుకున్నాడు. ఎస్ సార్, యూఆర్ వెల్కమ్ సార్. నీకెలా తెలుసా? నాకు తెలియదు సార్, మీరు ఫేస్బుక్లో పెట్టారు, చూసి వచ్చాను. అక్కడ మొత్తం 20 మంది వచ్చాను అన్న నన్ను చూడడానికి. 20 members వచ్చారు. హ్యాపీగా ఒక 10 days ఆ ఊర్లో ఉన్నాను. ఏమైంది బాబు, ఎలా వచ్చావు? సార్ నా లైఫ్ మారింది బికాస్ ఆఫ్ 7, 8, 9 అని చెప్పాడు. మై లైఫ్ చేంజ్ ఓన్లీ బికాస్ 7, 8, 9 చెప్పేశాడు. అయిపోయింది. ఐ వాజ్ దేర్ ఫర్ మైక్రోసాఫ్ట్కి వెళ్ళొచ్చాను, అమెజాన్ హెడ్ క్వార్టర్కి వెళ్ళొచ్చాను, బోయింగ్ హెడ్ క్వార్టర్కి వెళ్ళొచ్చాను. ఎంజాయ్డ్ ద అమెరికా ట్రిప్ అండ్ బ్యాక్ టు ఇండియా. నా అమెరికా ట్రిప్ అయిపోయింది. నీ డౌట్ ఏంది? వాట్ ఈస్ యువర్ డౌట్? లౌడ్లీ. నేను hundreds of క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఎవరు కూడా అమెరికాలో ఏం చూసావు సార్ అంటారు, కానీ
7, 8, 9 అడిగింది మీరు ఫస్ట్ టైం కాబట్టి యు ఆర్ బ్రిలియంట్ స్టూడెంట్స్, వండర్ఫుల్ స్టూడెంట్స్. వాట్ ఇస్ దట్ నంబర్స్? గట్టిగా. వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ 7, 8, 9? Loudly. Number 1, if you want to become something great, 7 hours play. 7 hours do whatever you want. 7 hours for the food. 7 hours for the watching TV. 7 hours for chit chat. 7 hours do whatever you want. Bagunda? Bale? Do 7 hours whatever you want. What is the next number? 8 hours. Chadva. No, not study. Sleep. You should sleep 8 hours every day. 100% your brain will be very beautiful, wonderful పనిచేస్తుంది. What is 9 hours? నేనేం చెప్పాలి, మీరే చెప్పాలి ఇంకా. What is that? This is the powerful formula. As and today my students, 23 my students are IAS officers. 18 of my students are IPS officers. Top most people are there. They have become only because of 7, 8, 9. What is 7? What is 7? What is 8? What is 9? ఇప్పుడు చెప్పండి, నిజంగా 8 hours పడుకుంటారా మీరు? వాడు పడుకుందామని పడుకుంటారు, కానీ సౌండ్ వస్తుంది, టిక్ అని సౌండ్ వస్తుంది, తీస్తారు. ఏంటది? వెరీ గుడ్. నో, ఫోన్ మనం వాడుకోవాలి. యూ కెన్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ చాట్ జీపీటీ ఇన్ యువర్ మొబైల్? ఆర్ యూ యూజింగ్ దట్? How many have you have Microsoft Copilot in your mobile? Are you using that? How many have Google Gemini AI in your mobile? Are you using that? That's it. Are you using or phone is using? Are you using phone or phone is using you? That's it. Only 2 types ikkada. Phone ninu vadukuntundi, no phone vaduko. If you use phone, you will become whatever you want. Otherwise phone will use you. మనం మెయిన్గా డిస్ట్రాక్షన్ మై స్టూడెంట్స్కి ఏం తెలుసా? ఓన్లీ ఫోన్, మొబైల్ ఫోన్. ఎంత ఇష్టమో మొబైల్ ఫోన్ అంటే, చాలా ఇష్టం. ఈ సెంచరీలో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఈజ్ మొబైల్ ఫోన్. ఈ సెంచరీలో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ మై ఒపీనియన్ ఈజ్ మొబైల్ ఫోన్. అది మంచిగా వాడుకోవాలి. కానీ మై డియర్ స్టూడెంట్స్, యు హావ్ బీన్ అట్రాక్టెడ్ టు దట్ స్క్రీన్ అడిక్షన్. దాంతోనే కళ్ళల్లో ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం, మెమరీ ప్రాబ్లం, ఆకలి సరిగ్గా కాకపోవడము, చిరుతిళ్ళు అంటే చాలా ఇష్టం, నిద్ర సరిగ్గా పట్టకపోవడము. మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మెమరీ లాస్. ఇలాంటివన్నీ ఎందుకు వస్తుంటాయి? యు హావ్ బీన్ అడిక్టెడ్ టు సంథింగ్. అండ్ మీకు ఎటువంటి ఫుడ్ ఇష్టమో ఏం చేసి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాట్ ఐ వాంట్ టు సే, రెస్పెక్ట్ యువర్ టీచర్స్. మీ టీచర్స్ గౌరవం ఇవ్వండి, మీ టీచర్స్తో మాట్లాడండి, మీ టీచర్ చెప్పిన లెసన్స్ వినండి. ఎలా వినాలో దాని గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎంతమంది మూవీస్ చూస్తుంటారో అప్పుడప్పుడు చూడవా? नहीं देखते मूवी, नहीं देखते नहीं हाथ उठाओ ना देखे तो నీ పెనకాల ఉన్నాడా? ఓకే, కొంతమంది ఈగోయిస్ట్కి వచ్చారు. ఓకే, రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, సినిమా చూస్తున్నప్పుడు ఒక డబ్బాగా ఉంటామా, దాన్ని ఏమంటారు? ఇంటర్వెల్లో. మీకు అది కూడా తెలుసా? అది 400-500 రూపాయలు ఉంటుంది. ఓకే, మా ఊర్లో 400 పెడితే 3 మొక్కజొన్న సంచులు వస్తాయి. అదేందో మీకు తెలియదు. ఓకే, ఇది ఎలా తింటారు నేను చూపిస్తాను. రైట్ ఏందో రాంగ్ ఏందో చెప్పండి. దాని తర్వాత ఎలా క్లాసులు వినాలో మీకు చెప్తాను. ఓకే, ఇలా ఉంటుంది కదా బాక్స్. సినిమా చూస్తుంటారు కదా, ఎలా తింటారని చూపిస్తాను. రైట్ ఏందో రాంగ్ ఏందో చెప్పాలి. ఓకేనా? ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, ఫస్ట్దా సెకండ్దా? ఏమి తింటున్నావో చూడకుండా వింటున్నావు కాబట్టి సినిమా గుర్తుంది. దురంధర్ ఎంతమంది చూశారు? లాస్ట్ కు టైటిల్స్ పడ్డ తర్వాత చూశారా? టైటిల్స్ కూడా వెళ్ళిపోయారా? లాస్ట్ మేకింగ్ ఆఫ్ మూవీ వస్తాయి కదా, దాని తర్వాత కూడా కూర్చున్నారా, వెళ్ళిపోయారా? ఇంటర్వెల్లో ఉన్నారా, బయట ఉన్నారా? మళ్ళీ ఇంటర్వెల్లో సినిమా స్టార్ట్ కానీ పరిగెత్తుకొని వచ్చారా, బయటనే ఉన్నారా? ఏదైనా సినిమాలో ఫస్ట్ టైటిల్స్ పడకముందు వచ్చి కూర్చుంటారా, మొత్తం కూర్చుంటారా?
పనికిరాని సినిమానే కాన్సన్ట్రేషన్ గా చూస్తున్నావు. సినిమా టికెట్ ఎంత? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ది మూవీ టికెట్? టెల్ మీ లౌడ్లీ. 500? Oh, no, not that much cost. 400? సినిమా టికెట్ 400? 300? గట్టిగా చెప్పండి ఎవరెవరు? 200. వెరీ గుడ్. 200 for how many hours? 3 hours. Per hour how much? 70 rupees. 70 rupees you are paying for nothing. Now let me come back. My dear students, tell me what is your school fees per year? గట్టిగా 1 lakh? 3 lakhs. 3 lakhs divided by 200 days. 200 days, you know, your school doesn't work more than 200 days. Sunday, ఎవరు రారు? హాలిడేస్, బర్త్డే, మ్యారేజ్ డే, దట్ డే, దిస్ డే, హాలిడే, సంక్రాంతి డే, ఉగాది డే, మనకున్న పండుగలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. అండ్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్, దట్ హాలిడేస్, దీస్ హాలిడేస్. 200 days divided by 3 lakhs. 3 లక్షల రూపాయలను 200 తో డివైడ్ చేస్తే you are paying 1500 rupees per day for your school. When you are paying 1500 rupees per day, almost 5 classes or 6 classes, I don't know how many classes per day. 8 classes. 8 or 9 classes. 9 classes divided by 1500 rupees. Almost per hour you are paying 150 rupees. Cinema you are paying 70 rupees. సినిమా కంటే కాస్ట్ నాన్న మీరు చూసే స్కూలు. ఇట్ ఈస్ కాస్ట్లియర్ దెన్ దట్. పనికిరాని సినిమానే గుర్తున్నప్పుడు పనికొచ్చి చదివింది గుర్తుండదు. సార్ మేము కౌంటింగ్ ఎప్పుడు చేయలేదు సార్. గుడ్ న్యూస్, ఈ రోజు మీ ప్రిన్సిపాల్తో మాట్లాడాను. మీరు ఎవరైనా ఒక్కరోజు స్కూల్కి రాకుంటే దట్ 1500 rupees విల్ రిటర్న్ టుమారో మార్నింగ్. అర్థం కాలే? ఇఫ్ యూ డోంట్ అటెండ్ వన్ డే స్కూల్, నెక్స్ట్ డే మార్నింగ్ యూ కలెక్ట్ యువర్ 1500 rupees క్యాష్ కౌంటర్. If you don't miss one class, you will get 150 rupees from cash counter. Is it possible? That means whether you attend or not, that is over. Same movie lo you will not miss 1 second. But school lo ela unta telusa? Nenu sagam cheptanu, meer mottham cheppandi. Ready-ya? Body present. Meeku adi kuda telusa? Why mind absent? అందుకోసమే క్లాసులో ఎలా వినాలో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. హౌ టు లిజన్ క్లాస్. లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ హియరింగ్. హియరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లిజనింగ్. వెన్ ఐఎమ్ టాకింగ్, హౌ మెనీ ఆర్ లిజనింగ్ టు మీ? ఓకే, హౌ మెనీ ఆర్ హియరింగ్ టు మీ? దట్ 2-3 వాయిస్, యా, బికాస్ దే నాట్ కాన్సంట్రేటింగ్. ఓకే, దట్స్ అప్ టు దెమ్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, లిజనింగ్ ఇంపార్టెంటా, హియరింగ్ ఇంపార్టెంటా? ఆర్ యూ లిజనింగ్ టు క్లాసెస్ ఆర్ హియరింగ్ టు క్లాసెస్? గుడ్. హౌ టు లిజన్ ఐ విల్ టెల్ యూ. ఓకే, మీరు క్లాస్లో కూర్చున్న తర్వాత సమ్ అటెండెన్స్ సంథింగ్ విల్ బి దేర్. ఎందుకు స్కూల్ నుంచి పారిపోరు ఎవరు, అందరూ ఉంటారు కానీ అటెండెన్స్ తీసుకుంటారు. ఐ డోంట్ నో వై దే టేక్ అటెండెన్స్, ఐ డోంట్ నో. ఓకే, ఆఫ్టర్ అటెండెన్స్ దే విల్ బి టీచింగ్ సమ్ లెసన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ సంథింగ్. తెలుగు లేదనుకోండి, తీసేసారు గ్యారంటీ. ఓకే, ఇంగ్లీష్ ఉందా? తెలుగు ఉందా? ఇంకా తెలుగు భాషను బతికిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంగ్లీషో హిందీ ఏదో ఉంటుంది. ఓకే, మీరు సారు మ్యామ్ క్లాస్ చెప్తున్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ పీరియడ్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. మీ సార్ వస్తారు, టక్ బోర్డు మీద రాస్తూ ఉంటారు. మీరేం చేస్తుంటారు? నేను చూపించాలా యాక్షన్లో? ఇక్కడ ఎవరు కనిపిస్తారు? ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళు బయట మండలం ఉంటారు. ఓకే, నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు, వాళ్ళ పిల్లలు ఇంపార్టెంట్, నీ ఎట్లా చదువురాలు వాళ్ళు వస్తుంది. ఓకే, ఇలా పెట్టుకుంటాడు బుక్. యాక్షన్ బాగా చేశారా? బాగా చేస్తే చప్పట్లు కూడా వచ్చు కదా గట్టిగా. దిస్ ఈజ్ నాట్ ది వే టు లిజన్ ఎ క్లాస్. మెనీ పీపుల్ అక్కడ ఏమైతుందో చూస్తూ ఇలా రాస్తూ ఉంటారు, ఇలా రాస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో ఓకే ఫర్ యూ, బట్ ఇట్స్ నాట్ ఓకే ఫర్ మీ. కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి తెలుసా? యూ హ్యావ్ బుక్ విత్ యూ? హలో, యూ హ్యావ్ బుక్ విత్ యూ? కెన్ యూ ఓపెన్ యువర్ బుక్ నౌ? Can you open your book now? Now, all of you, open your book. If you have book, open. Let's play a small game. Right? Chalo, open your book. Open your book. Sorry, you go to office. Okay. Open your book. Open your book. Everybody, open your book. Done. Chalo. Now,
All of you, let's play a small game. Ready for game? But don't cheat me. Man cheat cheyadu. Write your name. Looking to book and write your name. Last letter paina pen pettandi. Put your pen on last letter. Last letter paina. Pettara? Cheppandi ha cheppandi. Now look up and just watch my face. Don't look to book. నేను చెప్పేంత వరకు డోంట్ లుక్ డౌన్. నేను till I say close, don't look down. Listen to me carefully. Whatever I say, write in the book. Okay, right. In second line, if you remember your mother name, please write your mother name without looking to book. Look to my face or look to them. If you complete, say done. Write your father name. Don't look down. You all are already having habit. Complete, say done. అంటే మీ నాన్న పేరు చుక్కరా? ఇంత చిన్నగా ఉందా? కంప్లీట్ చేయండి. అయిపోయిందా? ఇఫ్ యూ రిమెంబర్ యువర్ స్కూల్ నేమ్, రైట్ యువర్ స్కూల్ నేమ్. అంత చిన్న స్కూల్ పేరు ఉందా మీది? అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి? డన్. నౌ దాని కింద ఒక లైన్ డ్రా చేయండి. వితౌట్ లుకింగ్ టు బుక్ డ్రా ఏ లైన్. అయిపోయిందా? దాని కింద డ్రాయింగ్ వేయాలి. డ్రా ఏ సర్కిల్. డోంట్ లుక్ టు బుక్, డ్రా ఏ సర్కిల్. అయిపోతే ఏం చెప్పాలి? ఆ సర్కిల్ కింద నుంచి ఒక లైన్ డ్రా చేయండి కిందకి. డోంట్ లుక్ టు బుక్, డోంట్ చిట్. అమ్మ నువ్వు 2 సార్లు చూసినావు. అమ్మాయిలు ఎవరైనా బుక్ చూసి రాస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ సెట్ అయిపోగాక కదా. ఓకే డన్. సర్కిల్ డ్రా చేశారు కదా, కింద లైన్ డ్రా చేయండి. అయిపోయిందా? ఈ లైన్ సర్కిల్ ను ఒక మనిషి బొమ్మ తయారు చేయండి. 2 చేతులు 2 కాళ్ళు వేయండి. అయిపోతే డన్ అని చెప్పండి. ఆ సర్కిల్లో 2 కళ్ళు, ఒక ముక్కు, నోరేయండి. చూడకుండా. డోంట్ లుక్ టు బుక్, దేకో మత్, డోంట్ వాచ్. అయిపోతే డన్ అని చెప్పండి. 2 జుట్టు వేయండి, పిలకలు. 2 పిలకలు వేయండి జుట్టు. 2 చెవులు వేయండి. బాబు చూస్తున్నావు, చూస్తే ఎవడన్నా రాస్తాడు. చీటింగ్. వీడు ఇప్పుడే చీటింగ్ అయింది. గ్యారంటీ పొలిటీషియన్ అవుతాడు ఫ్యూచర్లో. ఓకే రైట్. అయిపోయిందా? పక్కకు రండి. దిస్ ఇస్ మీ అని రాసుకోండి. దిస్ ఈజ్ మీ రాసుకోండి. కమాన్. అయిపోయిందా? రైట్. దాని కింద ఒక లైన్, ఇంటూ మార్క్ లైన్, ఇంటూ మార్క్ లైన్, ఇంటూ మార్క్ లైన్, ఇంటూ మార్క్ రైట్ పెట్టండి. ఓవర్. రైట్. కిందికి రాయండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు గుర్తుండి రాయండి. డోంట్ లుక్ టు ఎనీవన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేమ్ ప్లీజ్ రైట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేమ్ ఈజ్, డోంట్ వాచ్ హిమ్. రాసేయండి. ఇఫ్ యూ రిమెంబర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేమ్ ప్లీజ్ రైట్. నో కాపీ. అయిపోయిందా? చెప్పండి గట్టిగా. కింద ఒక డాట్ లైన్ ఇట్లా కొటేషన్. బార్డర్, చిన్న డాట్, చిన్న లైన్, డాట్ లైన్. అయిపోతే డన్ అని చెప్పండి. కింద నా పేరు రాసుకోండి. తెలుసా? ఈ టోల్డ్ మై నేమ్ 2 times రమేష్. Gone. You forgot. Okay. Again I'm telling you. Write my name. I'll tell you. Gampa Nageshwar Rao. Gampa Nageswerrao. అయిపోయిందా? I will give my mobile number to all of you. Yes. Note down. ఒకటేసారి చెప్తా రాసుకోవాలి. 9849000026. All of you నన్నే చూస్తూ కింద నుంచి పైకి చెప్దాం. టెల్ మై నంబర్. వాట్ ఈస్ మై నేమ్? దాని పైన లైన్లు ఏం రాశామో దాని పైన ఏముంది? డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్? నౌ లుక్ టు బుక్ చూసుకోండి. ఇప్పుడు ఎంతమంది మిస్టేక్స్ పోయాయి? స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయా? స్పెల్లింగ్ మిస్టేక్ గ్యారంటీ. మీ డ్రాయింగ్ మాత్రం రాంగ్ ఉండాలి. డ్రాయింగ్ రైట్ ఉందంటే యూ చీటెడ్ మీ. డ్రాయింగ్ రైట్ ఉందంటే చీటెడ్ మీ. నౌ టెల్ మీ దిస్ ఇస్ మీ అని రాసుకున్నారా? ఓ ఎస్ ఆర్ నో? నేను చెప్తున్నప్పుడు నన్నే చూస్తూ రాసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 80% రైట్ వచ్చింది. ఎక్సెప్ట్ డ్రాయింగ్. When you listen class in your classroom, this is one powerful method. Watch. సార్నే చూడాలి. మ్యామ్ వస్తే చెప్పండి గట్టిగా.
చూస్తూ, డ్రాయింగ్ ఉన్నప్పుడు చూస్తూ వేయాలి. క్లియర్? ఇప్పుడు అడగండి సార్, అడగండి గట్టిగా. ఇది నిజమా? గట్టిగా నిజమా? You always have doubts. Now play a last game and I'll close it. Are you ready for that? Right. What is called in English? What about this? What about this? What about this? Spelling please. What about this? What about this? What about this? What about this? ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్. నేను ఎక్కడికి ఎంత బాగా ఇంగ్లీష్ చెప్పిన స్టూడెంట్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకని మీ ఇంగ్లీష్ టీచర్కి ఇదో పెద్ద ఇంగ్లీష్ టీచర్ చేయి. నౌ షల్ ఐ మూవ్ ఆన్? ఆల్ ఆఫ్ యూ డూ లైక్ దిస్. ఆల్ ఆఫ్ యూ డూ లైక్ దిస్. 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 కీప్ లైక్ దిస్. Do like this and touch your chin like this. Gottiga touch your chin. Where is your chin? English teacher ki chahiye. What is that you're touching? What I said? Tell me, are you listening to me? Are you watching to me? That is what you need to do at the school. Always watch your teacher. The body language is very powerful. Body language is very, very powerful. Listen to them. I'm telling you, then you will be very, very powerful. మామూలుగా ఏం చేస్తాం తెలుసా? సార్ రాని ఇక్కడ కూర్చుంటాం, మళ్ళీ వచ్చాడు సార్ క్లాస్. వాళ్ళ లైఫ్ని మీకు ఇస్తూ ఉంటారు టీచర్లు. మీకు తెలుసా, గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు తెలుసా మీకు. వాళ్ళ కన్న బిడ్డల కంటే మీతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు టీచర్లు. నా దృష్టిలో దే ఆర్ ది రియల్ పీపుల్. దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ టు యూ. Respect them, be with them. If you have any doubts, ask them, clarify the doubts. That is only the way. And also, వాళ్ళతో పాటు వినండి. ఏ డౌట్స్ ఉన్నా అడిగి తెలుసుకోండి, అంతేగాని పక్కన అడగండి. వాడికి ఏదో తెలిసి చెప్తాడు. So this is some techniques I told you. I need minimum 3 hours. If your school invites me, I'll come and teach and will give a wonderful class to your school students, because this is an experience I'm telling you. Do you have my number with you? If you are happy, don't call me. If you get examination good results, don't call me. If you get married in life, don't call me. If you get a good job, don't call me. If you have any problem, call me. I gave my number to all of you. Thank you very much. You are Gampa Nageshwara. Good luck. ఇంటర్మీడియట్ ఎవరు లేదు, 10th 8th ఉన్నారు. అచ్చా, ఇంటర్మీడియట్ అయిపోయిన పేరెంట్స్ ఉన్నారండి ఇక్కడ? ఇంటర్మీడియట్ అయిపోయిన పేరెంట్స్ ఉన్నారా? ఓకే, 1 2 3. నువ్వు పేరెంట్ కాగానే ఓకే, 1 2 3 4 5 6 రైట్. సో కైండ్లీ ప్లాన్. వాళ్ళకి ఇష్టమైంది చదివించండి, మీకు ఇష్టమైంది వాళ్ళకి చదివించకండి. దిస్ ఇస్ మై ఫస్ట్ కమ్. వాళ్ళకి ఇష్టమైంది ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే చదివించండి. మీకు ఇష్టమైంది వాళ్ళకి చదివిస్తే ఏమవుతుందో మనం చూస్తున్నాం కదా. అండ్ ఏదైతే కొన్ని కాలేజీలు ఉన్నాయో, ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ ఆ కాలేజీలో టెక్స్ట్ బుక్స్ తీసేసి వేరే టెక్స్ట్ రాసేసి 1 1 1 3 3 3 2 2 అని లైఫ్లో పాడు చేసే కాలేజీలకు నేను దూరంగా ఉంటాను. కైండ్లీ బీ కేర్ఫుల్. అక్కడ అసలు ఉండదు. అక్కడ తీసుకెళ్లి 98 మెంబర్స్ పక్కకు పడేసేస్తూ ఉంటారు, కానీ మిగతా వాళ్ళకి ఏముండదు. అండ్ ఇంటర్మీడియట్ తర్వాత లైఫ్ చాలా ఎక్కడ ఎంచుకోవాలని అవకాశం ఉంది. కాబట్టి బీ విత్ ఇక్కడ ఉన్న చాలా మంది అడిగి తెలుసుకోండి, ఎలా ఉన్నాయో తెలుసుకోండి. తర్వాత పిల్లలకు సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. సుధీర్ గారు చెప్తారు మీకు. సైకోమెట్రిక్ టెస్టింగ్ టూల్ అని ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ టూల్. అది కనుక వాళ్ళతో మొత్తం ఆ ఎగ్జామ్ రాపిస్తే, జస్ట్ మొబైల్లో రాపిస్తే, మీ పిల్లలు దేంట్లో నిష్ణాతులు, దేంట్లో ఎక్స్పర్ట్స్ తెలుస్తుంది. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ లైఫ్లో ఏం కాలేదో బలవంతంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఏదో చేపిస్తూ ఉంటారు. జాబ్ ఓరియంటెడ్, ప్రొఫెషనల్ ఓరియంటెడ్ ఎన్నో అద్భుతమైన బీ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే చదువుతో పాటు ఎలా బతకాలో నేర్పిస్తారో, ఎలా జీవించాలో నేర్పిస్తారో అటువంటి కాలేజీలు నేర్పించండి. అటువంటి దానికోసం సెర్చ్ చేయండి. ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నారు. ఇక్కడ
వాళ్ళని అడిగి తెలుసుకోండి. రమేష్ గారు ఉన్నారు, వాళ్ళు తెలుసుకోండి. మంచి మంచి వాళ్ళు తెలుసుకోండి. అంతేగాని తొందరపడకండి. ఎందుకని మంచి నా నంబర్ కూడా ఇచ్చాను కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి. ఐ విల్ సపోర్ట్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. గుడ్ లక్. మే గాడ్ బ్లెస్ యూ. బాయ్. Join your hands to welcome again, to give a token of appreciation for his valuable time and wonderful lecture. Give a big round of applause. Let's invite Gampa Nageshwara sir on the dais. And at the same time, I would like to request the campus founder and chairman. Did you see this campus? What's this campus name? అందరు నడుచుకుంటూ వచ్చారు కదా. What's this campus name? So let's invite Kali Prasad sir, who is the founder and chairman of this beautiful campus. Give a big round of applause to the founder and chairman of EBS, Itamas Business School. So let's request sir, please give a token of gratitude to Gampa sir for his valuable lecture and his valuable time. Give a big round of applause to